హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకాజీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే సండే రోజు బ్లాగ్ షేర్ చేస్తున్నాను. మార్నింగే లేచాము, అందరము అప్పుడే లేచాము, తొందరగానే లేచాము ఇవాళ. ఎందుకంటే నైటే మమ్మీ వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. లేట్ నైట్ వచ్చారనమాట. ఒక ఫంక్షన్ ఉంటే చూసుకొని ఇంకా మార్నింగే ఇక్కడ బయలుదేరుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఇక్కడ మార్నింగే లేచాము. పిల్లల్ని కూడా లేపారనమాట, బాయ్ చెప్పడానికి వెళ్తున్నామని చెప్పేసి. కానీ శ్రీయాన్ మాత్రం ఒకటే ఏడుపు, నేను కూడా వెళ్తాను అని. ఎవరు వచ్చినా సరే వాళ్ళతో వెళ్తానని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు శ్రీయాను. ఆరుష్ మాత్రం అస్సలు అలా ఏడవడు. మేము వస్తేనే వాడు వెళ్ళడానికి రెడీగా ఉంటాడు, కానీ మేము రాకుండా అయితే అస్సలు వెళ్ళడు. శ్రీయాన్ మాత్రం అలా కాదు, ఎవరు వచ్చినా సరే వాళ్ళతో వెళ్తానని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఆటో ర్యాపిడ్ అయితే బుక్ చేసాము, బయలుదేరుతున్నారు. ఇంకా వెళ్ళి వాడిని తీసుకొని రావాలి. సండే రోజు అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను. ఇంకా ఫుల్ లేజీ డే అనమాట. సండే వచ్చిందంటే ఫుల్ లేజీగానే ఉంటుంది మాకైతే. ఇక్కడ రమ్మంటే చూడండి బాయ్ చెప్పేస్తున్నాడు. వెళ్ళి ఇంకా తీసుకొని వచ్చేసాను అనమాట. కాసేపు ఏడుస్తాడు, ఇంకా తర్వాత నార్మల్ అయిపోతాడు. ఇంకా అంతే, ఎవరు వచ్చినా సరే వెళ్తానని చెప్పి ఏడుస్తూనే ఉంటాడు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్నీ చేసేసాము. చేసిన తర్వాత ఇక్కడ సోఫా అయితే బుక్ చేసామన్నమాట. మా మెజర్మెంట్స్కి తగ్గట్టుగా చేపిస్తున్నాము. మాకు ఉంది చాలా చిన్న స్పేసు, ఆ స్పేస్లోనే కొంచెం కంఫర్ట్గా కావాలి అని చెప్పి, ఎలా అయితే బాగుంటుంది అని చెప్పి ఇంకా వాళ్ళని రమ్మంటే మెజర్మెంట్స్ చూసుకొని ఇంకా దానికి తగ్గట్టుగా చేస్తున్నారు. ఆ పార్టీషన్ అసలు చేయించుకుంటున్నా పోయేది అనిపించింది. ఇప్పుడు అది చేయించబట్టి సోఫా స్పేస్ ఎక్కువ సరిపోవట్లేదు, చిన్నగా వస్తుంది. ఇంకేం చేస్తాం, ఉన్నదంతా ఇంకా అలానే ఉండాలి. నెక్స్ట్ వీడు మార్నింగే చూడండి ఏం తింటున్నాడో. అటు సైడ్ తిరిగి కూర్చొని ఏవో తీసుకొచ్చారు హస్బెండ్, అవి తింటున్నారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. నైట్ది రైస్ ఉంటే కొంచెం ఎక్కువ ఉంది, అదైతే లెమన్ రైస్ చేశాను. నెక్స్ట్ దోశ పిండి కూడా ఉంటే కొంచెం దోశలు కూడా వేశాను. చట్నీ అయితే ఏం చేయలేదు, చికెన్ కర్రీ ఉంది, ఇంకా దాంతో తినేసేయచ్చులే అని. ఇక్కడ చాయ్ పెట్టేశాను మంచిగా. నాకు హస్బెండ్కి అయితే ఇద్దరం కూర్చొని చాయ్ తాగుతున్నాము. పిల్లలు ఇద్దరు ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయారు, రెడీ అయిపోయారనమాట బయటికి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, అది పెట్టారనమాట హస్బెండ్. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే వంట ఏం చేయలేదు, ఏదో ఒకటి వేసుకొని తినేసాము. రైస్ పెట్టేసాను, కొంచెం చికెను, ఇంకా చట్నీ, పెరుగు ఇవన్నీ ఉంటే తినేసామన్నమాట. ఇంకా నైట్ డిన్నర్ కోసం అని చేస్తున్నాను. ఇక్కడ ఫిష్ తీసుకొచ్చారు. ఫిష్ అయితే ముందు ఫ్రై చేశాను, ఉప్పు పసుపు వేసేసి. నెక్స్ట్ ఇక్కడ కర్రీ చేస్తున్నాను అనమాట. కర్రీ అంటే ఇంకా పులుసు లాగానే ఆనియన్స్, చింతపండు పులుసు వేసేసి చేశాను. కొన్ని అయితే కర్రీ చేశాను పీసెస్, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఇంకా వాటిని అయితే ఫ్రై కోసం అని చెప్పేసి ఇక్కడ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తున్నాను. అల్లం పేస్టు, స్పైసెస్ అన్నీ వేసేసి ఇంకా వాటన్నిటికీ మంచిగా ఇదంతా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డే కానీ ఇంకా కుదిరితే ఆ రోజు కానీ చేసుకోవచ్చులని. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది, పులుసు.
పిల్లలిద్దరికి మంచిగా పాలు పోసిచ్చాను బూస్ట్ వేసి. ఇక్కడ కొత్త కప్స్ అనమాట ఇవి, హస్బెండ్ తీసుకొని వచ్చారు. అవే చూపించండి నాన్న అంటే చూపిస్తున్నారు. స్ట్రా వచ్చింది దాంతోనే. ఇద్దరికి సేమ్ కలర్ తీసుకొచ్చారనమాట. కలర్ వేరు ఉన్నా కూడా ఇంకా గొడవ పడతారని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఆఫ్టర్నూన్కి హస్బెండ్ వచ్చిన తర్వాత కొంచెం బయటకు అయితే వెళ్తున్నాము. ఎండలు మామూలుగా లేవు, ఫుల్గా ఉన్నాయి ఎండలు. మీ సైడ్ ఎలా ఉన్నాయి ఎండలు చెప్పండి. నెక్స్ట్ లంచ్ కోసం అని చెప్పేసి వచ్చిన తర్వాత ఆమ్లెట్ వేసాను. ఇదైతే ముందు రోజు చేసిన పప్పు. నెక్స్ట్ మార్నింగ్ పిల్లల బాక్సెస్కి అయితే ఆలుగడ్డ, వంకాయ, టమాటా వేస్ట్ చేశాను కర్రీ అయితే. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ చెప్పండి. ఇలా ఆలుగడ్డ, వంకాయ వేస్ట్ చేస్తే ఫ్రై చేసినా కూడా బాగుంటుంది టమాటా వేయకుండా. నెక్స్ట్ ఇక్కడ ఆమ్లెట్ ఫస్ట్ వేయమంటే వేయలే, కానీ తర్వాత నేను వేసిన తర్వాత వచ్చేసి దాన్ని ఏదో తిప్పుతూ ఉన్నారు ఇక్కడ హస్బెండ్ అయితే. లంచ్ అయిపోయిన తర్వాత పడుకున్నాను వెళ్ళి. ఇంకా అలాగే ఫుల్గా నిద్ర పట్టేసింది. పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయిందనమాట. 4 అయింది. అప్పుడే లేచాను. ఇంకా అది కూడా హస్బెండ్ లేపారు. 4 అయింది పిల్లలు వస్తున్నారని. ఆ బస్సు హారన్ కూడా వినిపించలేదు. వాళ్ళు వచ్చి హారన్ కొట్టిన తర్వాత అప్పుడు కొంచెం మెలకు వచ్చిందనమాట. ఫుల్ హెడేక్ వచ్చేసి పడుకుండిపోయాను ఆయిల్ పెట్టుకొని. ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి అయితే హస్బెండ్ వెళ్ళారు. ఈ మధ్య బస్సు ఇంటి ముందుకు రావట్లేదు. ఇంతకుముందు అయితే ఇంటి ముందుకు వచ్చేది. ఇప్పుడు అటు వెళ్తోంది. అటు నుంచి ఇంకా అక్కడ రోడ్డు మీదే ఆగుతోంది. వాళ్ళే వచ్చి ఎవరో ఒకరు పంపించి వెళ్తారు. లేకపోతే ఇంకా నేనే తొందరగా వెళ్తే నేనే వెళ్ళి తీసుకొని వస్తాను. ఆరుష్కి అయితే ఇక్కడ కొత్త ఐడి కార్డు ఇచ్చారంట, అదే చూపిస్తూ ఉన్నాడు. శ్రియాన్కి నిన్ననే ఇచ్చారు ఐడి కార్డు. ఇంకా శ్రియాన్ చూడండి, వాళ్ళ డాడీ కనిపిస్తే చాలు చంకెక్కి కూర్చుంటాడనమాట. గారాబం. అదే నేను వెళ్ళాను అనుకో, నాతో పాటు నడుచుకుంటూ వస్తాడు మంచిగా. వాళ్ళ డాడీ వెళ్తే అస్సలు నడవడలా, ఏదో ఒకటి సాకు చెప్తాడు, చంకెక్కుతాడు. రాగానే ఇంకా పిల్లలిద్దరికీ ఫుడ్ పెట్టేశాను, అన్నం పెట్టేశాను. ఇక్కడ ఆరుష్ అయితే రాగానే హోంవర్క్ రాస్తాడు. కాసేపు అయ్యాక రాయి నాన్న అన్నా కూడా వినడు అనమాట అస్సలు. ఇంకా శ్రియాన్ని తీసుకొని హస్బెండ్ అయితే కొంచెం బయటకు వెళ్తున్నారు. వాడు కొంచెం ఏడుస్తున్నాడు అని చెప్పేసి నిద్రలో ఉన్నాడు, బస్సులో పడుకున్నాడంట. ఇంక ఇప్పుడు పడుకుంటే మళ్ళీ నైట్ పడుకోడని చెప్పేసి వాడిని అయితే తీసుకొని బయటికి వెళ్తున్నారు కాసేపు అలా. ఈ లోపల ఆరుష్ హోంవర్క్ కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.